రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. 100% అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అసలు ఏం రాసి పెట్టుకోవాలి? అసలు వృశ్చిక రాశి వారికి వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. మీరు ఈ వీడియోని చూస్తే మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రావడం ఖాయమని అయితే గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. మీరు అనుకున్నది 100% అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇది సాధారణమైన జాతకం అయితే కాదు. ఇది వృశ్చిక రాశి వారికి వచ్చిన ఒక గోప్య దైవ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే అదృష్టం మీ వైపు ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గ్రహస్థితి ప్రభావం. వృశ్చిక రాశి వారికి ఈ మధ్య కాలంలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా గురు, శని, కుజుడు గ్రహాల ప్రభావం మీ జీవితంలో ఒక నిర్ణాయక దశను అయితే తీసుకువెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని, మీ మనస్సులో దాచుకున్న కోరిక, మీకు రావాల్సిన న్యాయం, ఒక వ్యక్తి ద్వారా కలగబోయే లాభం, ఇవి అన్నీ ఒక్కసారిగా మీ ముందుకు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న షరతు కూడా అయితే ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తిని మీరు స్వయంగా వెళ్ళి కలవడం చాలా వరకు మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే వెళ్ళి ఆ వ్యక్తిని కలవండి. ఆ వ్యక్తి ఎవరు? వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కీలకమైనగా కంపల్సరీ కలవాల్సిన ఒక వ్యక్తి ఎవరు? మీరు గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు, లేదా మీకు మనస్సులో ఇష్టమైన వాడు కావచ్చు, మీతో ఒకప్పుడు అపార్థాల వల్ల దూరమైన వ్యక్తి కూడా కావచ్చు, లేకపోతే ఉద్యోగం లేదా బిజినెస్ విషయాల్లో కీలకమంగా వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక తలుపు లాంటి వాడు. మీరు ఆ తలుపు తట్టాలి, అప్పుడు అదృష్టం అయితే తెరుచుకుంటుందని గుర్తుంచుకోండి. మీరు వెళ్ళి మాట్లాడితే 100% అనుకున్నది జరుగుతుంది. మీరు ఆలస్యం చేస్తే అవకాశం మిస్ అవుతుందని కూడా గుర్తుంచుకోండి. ఆర్థికంగా ఏం జరుగుతుంది? మీరు కలవబోయే ఆ వ్యక్తి వల్ల ఆగిపోయిన డబ్బు వస్తుంది, కొత్త బిజినెస్ అవకాశం వస్తుంది, ప్రమోషన్ లేదా కొత్త జాబ్ ఛాన్స్ వస్తుంది, అప్పుల సమస్యలు తీరే సూచనలు కూడా అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు చాలా కష్టపడతారు. ఇప్పుడు ఫలితం పొందే సమయం అయితే వచ్చేసిందని గుర్తుంచుకోండి. ప్రేమ అండ్ కుటుంబం. అయితే ప్రేమ విషయంలో కూడా ఇది అద్భుతమైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇష్టపడే వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు లేదా అర్థం చేసుకుంటుంది. పెళ్లి విషయంలో ముందడుగు పడితే మీకు చాలా వరకు కూడా అదృష్టం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. మీరు ముందడుగు వేస్తే విషయంలో మీకు అనుకూలంగా అయితే మారుతాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే వెంటనే వెళ్ళి కలవండి అనే సంకేతం ప్రేమ విషయంలో చాలా బలంగా అయితే ఉందని గుర్తుంచుకోండి. జాగ్రత్తలు. ఆలస్యం చేయకండి, ఇతరుల మాటలను వినకండి, మీ మనస్సు చెప్పేది చెయ్యండి, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మీరు ధైర్యంగా ఒక అడుగు వేస్తే విశ్వం మీకు 10 అడుగులు ముందుకు తీసుకువెళ్తుందని కూడా గుర్తుంచుకోండి. చిన్న పరిహారం. వృశ్చిక రాశి వారికి ఈ చిన్న పని చేయండి. మంగళవారం రోజు హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి, ఎర్ర పువ్వులను సమర్పించండి, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ పని త్వరగా సక్సెస్ అవుతుందని గుర్తుంచుకోండి. అయితే వృశ్చిక రాశి వారు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు చాలా వరకు కూడా అదృష్టవంతులని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కూడా వచ్చేటువంటి సమయం ఇదే అని అయితే గుర్తుంచుకోండి. వెంటనే వెళ్ళి ఆ వ్యక్తిని కలవడం, మీ మనస్సులో ఉన్న మాట చెప్పడం, ధైర్యంగా ముందడుగు వేయండి. 10,000% మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అయితే ఎట్టి పరిస్థితుల్లోనే జరిగి తీరుతుందని అయితే గుర్తుంచుకోండి. ఇది సాధారణమైన అవకాశం అయితే కాదు, దైవ హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో సాధారణమైన సమయం
అయితే కాదు. ఇది కర్మ ఫలితాలు సమయంగా అయితే చెప్పుకోవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితంగా అయితే మీ ముందుకు వస్తాయనే చెప్పాలి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత కొన్ని రోజులుగా ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తుందా? ఆ వ్యక్తి పేరు ఎక్కడో వినిపిస్తుందా? అలాగే సోషల్ మీడియా లేదా ఫోన్లో అతను లేదా ఆమె గురించి గుర్తులు కనిపించాయా? ఇవి యాదృచ్ఛికంగా అయితే కాదు. ఇది విశ్వం మీకు ఇస్తున్న సంకేతం అని అయితే గుర్తుంచుకోండి. మీరు వెళ్ళి కలిస్తే పని 100% అవుతుంది. మీరు మౌనంగా ఉంటే అవకాశం జారిపోతుందని కూడా గుర్తుంచుకోండి. ఉద్యోగం అండ్ బిజినెస్లో అద్భుత మార్పులు. ఈ వ్యక్తి కారణంగా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కావటం, విదేశీ అవకాశాలు, పెద్ద కాంట్రాక్ట్లు లేదా ప్రభుత్వానికి సంబంధించిన పని క్లియర్ అవ్వటం కూడా జరుగుతాయనే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారు సహజంగా ధైర్యవంతులు, కానీ ఈసారి ధైర్యం కంటే ముందడుగు ముఖ్యమనైతే గుర్తుంచుకోండి. మీరు ముందుగా కాల్ చేయండి, మీరు ముందుగా కలవండి, మీరు ముందుగా మాట్లాడండి. నేనే ఎందుకు వెళ్ళాలి అని ఈగోని వదిలేయండి. ఈగోని వదిలేస్తే విజయం మీద అవుతుందని అయితే గుర్తుంచుకోండి. శత్రువుల మీద గెలుపు. మీ జీవితంలో కొందరు మీ ఎదుగుదలను చూసి ఇష్టపడని వారు కూడా అయితే ఉంటారు. కానీ ఈసారి మీరు కలవబోయే వ్యక్తి మీకు బలమైన మద్దతును అయితే ఇస్తాడని గుర్తుంచుకోండి. మీ మీద పెట్టిన ఆరోపణలు అన్నీ కూడా పోతాయి. అలాగే మీ గౌరవం పెరుగుతుంది. మీ పేరు బయట మంచిగా వినిపిస్తుంది అని కూడా గుర్తుంచుకోండి. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. వృశ్చిక రాశివారు సాధారణంగా ఇలా ఆలోచిస్తారు. రేపు కలుద్దాం, ఇంకొక వారం తర్వాత మాట్లాడదాం, ఇలా ఆలస్యం చేస్తారు. ఆ వ్యక్తి మనసు మారే అవకాశం, అలాగే మరొక వ్యక్తి మధ్యలోకి రావటం, అవకాశం వేరే దారిలోకి వెళ్ళటం. కాబట్టి ఈ వీడియోని చూసిన 3 రోజుల్లోపే మీరు చర్య అయితే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. శక్తివంతమైన పరిహారం: మంగళవారం లేదా శనివారం ఒక దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఇంటిలో పెద్దవారికి నమస్కారం చేయండి. ఇది చేస్తే మీ నిర్ణయాలు సరైన దారిలో అయితే ముందుకు వెళ్తాయని గుర్తుంచుకోండి. భవిష్యత్ 6 నెలలు ఎలా ఉంటాయి? మీరు ఇప్పుడు ఈ అడుగు వేస్తే మొదటి నెలలో మంచి వార్త, 3వ నెలలో ఆర్థికంగా లాభం, 6వ నెలలో జీవితంలో స్థిరత్వం అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. మీరు కలవాల్సిన ఆ వ్యక్తి మీ అదృష్టానికి తాళం చెవని అయితే గుర్తుంచుకోండి. ఈ వృశ్చిక రాశివారు ఈ వీడియోని యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఇది మీకోసం వచ్చిన సందేశం అని అయితే గుర్తుంచుకోండి. వెంటనే వెళ్ళి ఆ వ్యక్తిని కలవండి. మీ మాట చెప్పండి. భయాన్ని వదిలేయండి. మీరు అనుకున్నది, మీరు కావాలనుకున్నది, మీరు ఎదురు చూస్తున్నది 100% అయితే నిజమవుతుందనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రాసి పెట్టుకోండి. తప్పక జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. 100% అనుకున్నది అనుకున్నట్లుగా ఏ విధంగా జరుగుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వెళ్ళి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.